హలో అందరికీ. ఇడ్లీ, చపాతీ, దోశ, వైట్ రైస్ ఇలా అన్ని వాటిలోకి ద బెస్ట్ పర్ఫెక్ట్ పచ్చడి టమాటా పచ్చిమిర్చి పచ్చడి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. ఫస్ట్ ఒక కడాయి పెట్టేసి పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర వేయించుకోవాలి. వేగిన దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసేసి టమాటా, చింతపండు, ఉప్పు, పసుపు వేసి బాగా వేగించుకోండి. చల్లారిన తర్వాత మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు మెత్తగా కావాలంటే మెత్తగా, లేదంటే బరకగా గ్రైండ్ అయినా చేసుకోవచ్చు. బరకగానే గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మరొక కడాయి పెట్టి అందులో ఆయిల్ యాడ్ చేసేసి తెల్లగడ్డ అండ్ ఒట్టిమిరపకాయ, కరివేపాకు వేసి పోపు అనేది పచ్చడిలో కలుపుకోవాలి. పోపు అనేది కంపల్సరీ అయితే కాదు, ఎవరిష్టం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఆ తర్వాత పచ్చి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని అందులో కలుపుకొని అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే పంటి కింద తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది.